శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. మార్చి 13, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం పూర్వభాద్ర కార్తె నవమి ఉదయం 6:29 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:01 వరకు. వర్జ్యం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 1:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:54 వరకు. శుభ సమయం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. మీకు న్యాయం చేయవలసిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేయరు. వృత్తిలో కొన్ని మార్పులు వస్తాయి. వృషభ రాశి. కోర్టు సంబంధిత భూ వివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. మిథున రాశి. కళ, సాంస్కృతిక ఉద్యోగ రంగాలలోని వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కర్కాటక రాశి. స్త్రీలతో విభేదాలు, స్పర్ధలు. శృతి మించకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సింహరాశి. సామరస్యమైన చర్చలు సాగించి అపోహలను దూరం చేసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కన్యారాశి. వ్యాపార సంబంధమైన కాగితాలు, డాక్యుమెంట్స్ మొదలగునవి చేతికందుతాయి. పాత రుణాలు తీరుస్తారు. తులారాశి. వృత్తి, ఉద్యోగపరంగా మీ కృషికి తగినటువంటి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనలాభం. వృశ్చిక రాశి. మాటలను కటువుగా ఉపయోగించే వైఖరి, ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పడం వలన చేదు అనుభవాలు తప్పవు. ధనస్సు రాశి. వాణిజ్య ప్రకటనలకు, ఇంటర్వ్యూలకు, ప్రచురణలకు అనుకూల సమయం. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. మకర రాశి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల నుండి బయటపడతారు. స్థలాలు కొనుగోలు. కుంభరాశి. లావాదేవీలు, మధ్యవర్తిత్వము, వివాదములు మొదలగు వాటి యందు జాగ్రత్తలను పాటించండి. మీనరాశి. కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. సంఘ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నమస్కారం.